ఇన్ని చిత్రాలు? తెల్లవారుజామున ముసురుకున్న పొగమంచు, చలి పులిమిన వేళలో వెచ్చదనాన్ని పంచే భోగిమంటలు, ఆకాశంలో రంగుల హరివిల్లులా ఎగిరే గాలిపటాలు, ఊరంతా వినిపించే హరిదాసుల కీర్తనలు, బసవన్నల దీవెనలు. మన తెలుగువారికి పండుగలలో పెద్ద పండుగ అని సంక్రాంతినెందుకు పిలుస్తాం? అసలు మనం భోగిమంటలు ఎందుకు వేస్తాం? మనం కాల్చేది చెత్తనా లేక మనలోని చెడునా? మనం సరదాగా చూసే కోడిపందాల వెనుక రక్త చరిత్ర ఉందా? సంక్రాంతి సంబరం మొదలయ్యేది భోగితోనే. దక్షిణాయనం చివరి రోజున వచ్చే ఈ భోగి పండుగకు రెండు బలమైన అర్థాలు ఉన్నాయి. ఒకటి పౌరాణికం, రెండోది శాస్త్రీయం. పురాణాల ప్రకారం గోకులంలో శ్రీకృష్ణుడు ఇంద్రుడి గర్వాన్ని అణిచివేసిన తర్వాత ఇంద్రుడు తన తప్పు తెలుసుకుని ప్రకృతిని అనుగ్రహించాడు. అందుకే భోగభాగ్యాలను ఇచ్చే ఇంద్రుడిని గౌరవిస్తూ ఈ పండుగ చేస్తారు. అయితే భోగిమంటలు వేయడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం చాలా లోతైనది. భోగి అంటే భుగ్ అనే పదం నుండి వచ్చింది, అంటే భుజించడం లేదా అనుభవించడం. కానీ ఆధ్యాత్మికంగా దీని అర్థం జ్ఞానయజ్ఞం. భోగిమంటల్లో మనం ఇంట్లో ఉన్న పాత సామాన్లను, విరిగిపోయిన వస్తువులను వేస్తాం. ఇది కేవలం చెత్తను వదిలించుకోవడం కాదు, మన మనస్సులో పేరుకుపోయిన ఈర్ష్య, ద్వేషం, బద్ధకం, పాత చింతలు అనే పీడను అగ్నిదేవుడికి ఆహుతి ఇవ్వడమే దీని పరమార్థం. నాలోని అజ్ఞానాన్ని కాల్చివేసి జ్ఞానమనే వెలుగును నింపుకుంటున్నాను అని చెప్పడమే భోగిమంటల ఆంతర్యం. ఇక శాస్త్రీయంగా చూస్తే ధనుర్మాసపు చలికి వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్లు ఎక్కువగా ఉంటాయి. ఆవు పేడతో చేసిన పిడకలు, ఔషధ గుణాలున్న రావి, మామిడి కర్రలను కాల్చడం వల్ల వచ్చే పొగ ఊరంతటినీ క్రిమిరహితంగా మారుస్తుంది. అందుకే భోగిమంటలు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చే ఒక గొప్ప ప్రక్రియ. సాయంత్రం పిల్లలకు పోసే భోగిపళ్ళు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి రూపమైన బదరీ ఫలాలు, అంటే రేగుపళ్ళు. పిల్లలపై ఆ నారాయణుడి రక్షాకవచం ఉండాలని కోరుకుంటూ చేసే ఆశీర్వచనమది. భోగి తర్వాతి రోజు ఆకాశంలో సూర్యుడు తన దిశను మార్చుకునే అద్భుతమైన రోజు మకర సంక్రాంతి. సూర్యుడు తన కుమారుడైన శని ఇంటికి వెళ్లే రోజు. తండ్రి కొడుకుల కలయికగా దీనిని భావిస్తారు. అందుకే కుటుంబాలన్నీ ఈ రోజు ఒక్కచోట చేరతాయి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడమే సంక్రమణం. అప్పటి వరకు దక్షిణ దిశగా ప్రయాణించిన సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం మొదలుపెడతాడు. దీనినే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. మన పురాణాల్లో ఉత్తరాయణానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. సాక్షాత్తు భీష్మాచార్యుడు అంపశయ్య మీద నొప్పితో ఉన్నా కూడా ప్రాణం వదలడానికి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి చూశాడు. ఈ సమయంలో చనిపోతే పునర్జన్మ ఉండదని, నేరుగా మోక్షం లభిస్తుందని నమ్మకం. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇంటికి చేరే సమయమిది. అందుకే కొత్త బియ్యం, బెల్లం, నెయ్యితో చేసిన పొంగలిని దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఈ పొంగలి పొంగినట్లే మన జీవితాల్లో ఆనందం పొంగాలని కోరుకుంటారు. మాకు ఆహారాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని ప్రకృతికి నమస్కరించే గొప్ప సంస్కృతి మనది. ఈ రోజున ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. ఈ గొబ్బెమ్మలు సాక్షాత్తు గౌరీదేవికి ప్రతీక. ఆడపిల్లలు ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. ఇక ఇంటింటికి తిరిగే హరిదాసులు హరిలోరంగ హరి అంటూ విష్ణుమాయను గానం చేస్తారు. వారి తలమీద ఉండే పాత్రను అక్షయ పాత్రగా భావించి రైతులు వారికి ధాన్యాన్ని దానం చేస్తారు. అలాగే గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ వాటిని శివుని వాహనమైన నందిగా భావించి పూజిస్తారు. మూడో రోజు కనుమ. ఇది పశువుల పండుగ. వ్యవసాయంలో రైతుకు చేదోడు వాదోడుగా నిలిచిన ఎద్దులను, ఆవులను ఈరోజు అందంగా అలంకరించి పూజిస్తారు. అయితే కనుమ అనగానే గోదావరి జిల్లాల నుండి పల్లెటూర్ల వరకు అందరికీ గుర్తొచ్చేది కోడిపందాలు. అసలు ఈ కోడిపందాలు ఎప్పుడు మొదలయ్యాయి? ఇవి కేవలం జూదమా? కాదు. దీని వెనుక ఒక రాజసం ఉంది, ఒక యుద్ధ చరిత్ర ఉంది. సింధు నాగరికత కాలం నుంచే కోడిపందాలు వినోద క్రీడగా ఉన్నాయి. కానీ మన తెలుగు నేల మీద కోడిపందాలకు ఒక చారిత్రాత్మక ప్రాముఖ్యత తెచ్చింది మాత్రం పల్నాటి యుద్ధం. క్రీస్తుశకం 12వ శతాబ్దంలో పల్నాడు గడ్డ మీద జరిగిన ఆంధ్రా కురుక్షేత్రానికి బీజం పడింది కోడిపందం వల్లే. నలగామరాజుకి మరియు మలిదేవరాజుకి మధ్య అధికారం కోసం వైరం నడుస్తోంది. ఆ సమయంలో సమస్యను యుద్ధంతో కాకుండా ఒక పందెంతో తేల్చుకుందామనుకున్నారు. అదే కోడిపందెం. ఆనాడు ఆ పందెం సామాన్యమైనది కాదు. ఓడినవారు రాజ్యాన్ని వదిలి 7 ఏళ్లు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చెయ్యాలనేది షరతు. ఆ పందెంలో నాగమ్మ పన్నిన కుట్ర వల్ల బ్రహ్మనాయుడి కోడి ఓడిపోతుంది.
ఆ పందెం ఫలితమే బ్రహ్మనాయుడు రాజ్యాన్ని వదిలి వెళ్లడం, ఆ తర్వాత పగ పెరిగి పల్నాటి యుద్ధంగా మారడం. కోడిని శక్తి స్వరూపంగా, పౌరుషానికి చిహ్నంగా చూస్తారు. ఒకప్పుడు రాజులు తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడానికి ఈ పోటీలు పెట్టేవారు. కాలక్రమేణా ఇది పందెం రూపం దాల్చింది, కానీ దీని మూలాలు మాత్రం మన చరిత్రలోని వీరత్వంలోనే ఉన్నాయి. అందుకే కనుమ రోజున కోడి పందాలు, ఎద్దుల పందాలు నిర్వహించడం వెనుక ఉన్నది జూదమనే ఆలోచన కంటే మా పౌరుషం తగ్గలేదు అని చెప్పుకునే ఒక సాంప్రదాయం. కనుమ తర్వాతి రోజు ముక్కనుమ. మొదటి 3 రోజులు మాంసాహారం తినకుండా నిష్ఠగా ఉన్నవారు ముక్కనుమ రోజున గ్రామదేవతలకు బలులిచ్చి విందు ఆరగిస్తారు. ఇది పండుగ ముగింపు సంబరం. చివరిగా చెప్పుకోవాలంటే సంక్రాంతి అంటే కేవలం పిండి వంటలు, కొత్త బట్టలు మాత్రమే కాదు. భోగిలో మనలోని చెడును కాల్చివేసి, సంక్రాంతిలో ప్రకృతికి కృతజ్ఞత తెలిపి, కనుమలో మన మూగజీవులను ప్రేమించి మన పౌరుషాన్ని గుర్తు చేసుకునే ఒక జీవన విధానం. తరాలు మారుతున్నా, కాలం మారుతున్నా మన మూలాలను, మన చరిత్రను మన పిల్లలకు గుర్తు చేయడమే ఈ పండుగ అసలు ఉద్దేశ్యం. అందుకే సంక్రాంతి ఎప్పటికీ మనకు పెద్ద పండుగే.